తెలంగాణలో మళ్లీ గుంటనక్కలు మోహరిస్తున్నాయి. జాతీయవాదపు ముసుగులో మరోమారు తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నాయి. ఆంధ్ర పార్టీలు తేనె పూసిన కత్తుల్లా మళ్లీ కుతంత్రాలు మొదలుపెట్టాయి. తెలంగాణ ఆవిర్భావం నాడే మళ్లీ విషం చిమ్ముడు షురూ చేశాయి. జనసేన నవనిర్మాణం పేరుతో పవన్ కళ్యాణ్ పొలిటికల్ డ్రామాలకు తెరలేపిండు. తన సభకు పర్మిషన్ రాలేదన్న సాగుతో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణపై మళ్లీ విషం చిమ్మిండు. తెలంగాణ ఎవడయ్యా జాగిరని అడుగుతావా పవన్ కళ్యాణ్? అవును బై బరాబర్ తెలంగాణ మా అయ్య జాగిరే. మీ అయ్య జాగిరెక్కడో అక్కడ వేషాలు వేసుకో. ఒళ్ళంతా విషం నింపుకొని తీయటి మాటలతో మోసగించాలని పవన్ పగటి నాటకం చేస్తున్నాడు. తెలంగాణను ఏనాడు అగౌరవపరచలేదా? తెలంగాణ వస్తే 11 రోజులు తిండి మానేశానని చెప్పడం అగౌరవపరచడం కాదా? తెలంగాణ దిష్టి తగిలిందనడం అవమానించడం కాదా? తెలంగాణకు వ్యతిరేకం కాదట, విభజన జరిగిన తీరుకు వ్యతిరేకమట. తెలంగాణ విభజన తీరు సరైనదేనా అని ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్. ఎంత ధైర్యం నీకు? విభజన జరిగిన తీరు తప్పంటావా? తెలంగాణ విభజనకు నువ్వు కేంద్రానికి చెప్పిన విధానం ఏంటో చెప్పు చూద్దాం. తెలంగాణ ఏర్పాటు ఏమైనా రాత్రికి రాత్రి జరిగిందా? 14 ఏళ్ల పోరాటం తర్వాత కదా తెలంగాణ ఏర్పడింది. 2009 నుంచి 2014 దాకా జరిగింది ఏంటి? ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకొని మరి 5 ఏళ్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రక్రియ చేపట్టలేదా? 10 కమిటీలు, 100లో ఆల్ పార్టీలు, వేలాది అభిప్రాయ సేకరణలు జరగలేదా? విభజన తథ్యం ఆంధ్రకు ఏం కావాలని ఆప్షన్ ఇవ్వలేదా? పార్లమెంట్లోనే కదా తెలంగాణ ఏర్పాటు నిర్ణయం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి చర్చలో పాల్గొనలేదా? రాజ్యాంగ ప్రక్రియను అడ్డుకునేందుకు పెప్పర్ స్ప్రేలు కొట్టిందే ఆంధ్ర నేతలు కాదా? పార్లమెంటరీ ప్రాసెస్ను అడ్డుకునే కుతంత్రాలు చేసింది తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర నేతల? ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన తెలంగాణ ఏర్పాటును అడ్డుకొని సిగ్గు లేకుండా విభజనను తప్పుబడతారా ఏంటి? తెలంగాణ అంటే నీకు ప్రేమ, ఇష్టమా? సినిమా డైలాగుతో ఎవరిని మోసం చేస్తున్నావు? తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తూ ప్రేమ దోమ అంటూ డ్రామాలాడతావా? యువరాజ్యం అని గొంతు చించుకున్నావు. మరి ప్రజారాజ్యం తెలంగాణకు వ్యతిరేకంగా మాట మార్చినప్పుడు ఏం చేశావు? తెలంగాణ మాట మార్చడం తప్పని నీ అన్నను ఎందుకు నిలదీయలేదు? తెలంగాణకు కరెంటు రాకుండా కుట్ర చేసినప్పుడు ఎక్కడికి పోయావు నువ్వు? 11 మండలాలను అన్యాయంగా గుంజుకున్నప్పుడు నీ నోరెందుకు విప్పలేదు? కృష్ణా జిల్లాలో తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ప్రశ్నించాలన్న దమ్ము పవన్కు లేదా? ఆంధ్ర జలదోపిడిపై నీ స్టాండ్ ఏంటో చెప్పు ముందు. ఏపీలో ఉప ముఖ్యమంత్రిని కదా, అక్కడ ఎన్ని తెలంగాణ విగ్రహాలు పెట్టించావు? దమ్ముంటే తెలంగాణలో ఉన్న ఆంధ్ర నాయకులకు సమానంగా అమరావతిలో తెలంగాణ పెద్దల విగ్రహాలు పెట్టిస్తావా? ముందు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు పవన్ కళ్యాణ్. ఎవరు ఏమి అన్నారో చెప్పకుండా పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు కొడుతున్నారని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఆయన ఎవరు అడుగున్నారు, ఎవరు ఏమి అన్నారో చెప్పట్లేదు. పేర్లు చెప్పకుండా గాల్లో మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల భిక్షతో బాగుపడ్డారు. ఇక్కడే ఆస్తులు కూడా పెట్టుకున్నారు. ఇక్కడే ఓనమాలు నేర్చుకున్నారు. గతంలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏంటని నిప్పులు చెరిగారు. ఇక్కడ ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేలా డ్రామా నడుస్తోందని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మోదీ ఏజెంటేనని, మోదీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని ఫైర్ అయ్యారు. పవన్ మాటలు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడు అని చెప్పి, ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మేము పాకిస్తాన్ పోతాం, నిజంగానే పాకిస్తాన్లో ఉండవలసిన మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మాటలు అర్థం లేకుండా నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టిరు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో, మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్తో ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు
ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు పడవి. ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వ చేతకంతాను. ఆఫ్టర్గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలియదు తక్కువ ఇది. ఈ ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఎవరితో కాదు. ఇక ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతలేరిపోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడెవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇవి కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఇంకొకటి ఆయన ఇంకో తెలియదు ఒక మాట మాట్లాడండి. మరి ఆయనకు రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియదు. పెద్దోళ్ళే తప్పు మాట్లాడంగా ఆయన మాట్లాడడానికి పెద్ద తప్పు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ఉండే జ్ఞానం అంతే. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ నుంచే రావాలి, పార్లమెంట్ నుంచే వచ్చింది. పాపం ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఎవరో రాసిస్తే చదివి అలవాటు కదా. పాపం ఎవరో డైలాగ్ రైటర్ ఉండాలి, రాసియాలి కదా. మోడీ మాట్లాడింది రాసిచ్చారు, ఈయన చదివిండు. మోడీ లాంటి వాడే అనంగా పెద్ద ఈయన అనడం పెద్ద ఆశ్చర్యం కాదు మాకు. కానీ నేను ఇది చేస్తా, అది చేస్తా, ఎందుకు పీకుతా, ఈకుతా, నరుకుతా అని పిచ్చి మాటలు బంద్ చేసుకోవాలి ఎవరైనా రాజకీయాలలో. ఎవరిని ఎవడు పీకలేడు, ఎవరిని ఎవడు ఆపలేడు, ఎవరిని నడపలేడు. అందరిని భవిష్యత్తులు నిర్ణయించేది ప్రజలు. అందరూ తలరాత రాసేది పొలిటికల్ లీడర్లది ప్రజలు, పార్టీలది తలరాతలు రాసేది ప్రజలు. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకోవాలి. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు బీఆర్ఎస్ నేత కృషాంక్ గారు. నమస్తే అండి. నమస్కారం ప్రత్యూష గారు. కృష్ణన్ గారు చెప్పండి, తెలంగాణను ఏనాడు అగౌరవపరచలేదని పవన్ కళ్యాణ్ బుకాయిస్తున్నాడు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను 11 రోజులు తిండి మానేశానని గతంలో చెప్పాడు. అది తెలంగాణను అవమానించడం కాదంటారా? 100% తెలంగాణను అవమానించినట్టే. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ఇవన్నిటి గురించి మాట్లాడుతూ అసలు 11 రోజులు ఒక ముద్ద కూడా తినలేదు అని అన్న పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆనాడే కాదు, ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వాళ్ళందరూ జరుపుకుంటుంటే ఈ రోజునే ఎంచుకొని ఈ రోజే ఇక్కడ నవ తెలంగాణ నిర్మాణాన్ని వారు మాట్లాడుతూ వారి కార్యక్రమం పెట్టుకుంటాము అని చెప్తూ ప్రెస్ మీట్ పెడుతూ పాకిస్తాను పాలస్తీను అని పోల్చడం ఏంటిది, మాటలు ఏంటిది? ఇదేదో అలవాటైపోతుంది వీళ్ళ ఊకే. తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తో పోల్చడం ఎంతవరకు కరెక్ట్? నంబర్ 1. ఇంకొకటి ఏంటిదంటే చూడండి, అసలు ఇంత అసహనము, ఇంత కొత్తగా ఏదో అరుపులు ఇవన్నీ ఎందుకు అవసరం? అసలు పవన్ కళ్యాణ్ గారి పార్టీ గతంలో ఎన్నోసార్లు పోటీ చేసింది. ఇక్కడ 1-2 సార్లు భారతీయ జనతా పార్టీతో పొత్తులు వస్తాము అని చెప్పారు. అంతెందుకు, మొన్న 2-3 నెలల క్రితమే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిండ్రు. 336 అభ్యర్థులను వాళ్ళు పోటీలో పెట్టిండ్రు. మరి వాళ్ళ కొత్తగా ఏదో వస్తాము అనేసి దానికి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేయడం ఏంది? అండ్ ఇంకొకటి, మమ్మల్ని ఆపుతున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు? ఇప్పుడు కేసీఆర్ గారు గతంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా బిడ్డలే, ఎవ్వరికి ఏమి ఇబ్బంది అయినా కూడా మేము చూసుకుంటాము అని చెప్పారు. అండ్ ఏనాడు కూడా ఒక్కరికి ఇబ్బంది కాలేదు. మరి ఎందుకు ఇంత ఇవాళ రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటిది? అంటే మొన్న పెద్దలు మరి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన సమావేశం తర్వాత ఇక్కడ హైదరాబాద్ లోనే జరిగింది సమావేశం. మరి వాళ్ళ స్క్రిప్టా లేదు కాంగ్రెస్ పార్టీ స్క్రిప్టా? ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ హైదరాబాదీలందరూ కూడా క్లీన్ స్వీప్ బీఆర్ఎస్ పార్టీకి, మొన్న అన్ని ఓట్లు కూడా క్లీన్ స్వీప్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అది జిహెచ్ఎంసీ అయినా లేకపోతే అసెంబ్లీ ఎన్నికలైనా కూడా అందరు కూడా కేసీఆర్ గారు పార్టీ వైపే చూసిర్రు. ఎందుకు చూసిర్రు? అభివృద్ధి చేసిరు కాబట్టి, ఆ అభివృద్ధి కనబడుతున్నది కాబట్టి. అది ఫ్లైఓవర్లు కానివ్వండి, నీళ్ల సరఫరా కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, లేకుంటే కరెంటు ఎక్కడ కూడా నిరంతరాయ కరెంటు సరఫరా కానివ్వండి, లేకుంటే కోవిడ్ సమయంలో కూడా ఎలాగైతే అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందో, ఆర్యూబీలు, లింక్ రోడ్స్, ఇట్లా రకరకాల పనులు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిందో
ఇదే ఆర్గ్యుమెంట్ కూడా ముందు పెడుతున్నది, డెవలప్మెంట్ అజెండా. కానీ మిగతా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ రకరకాల అంశాలు మాట్లాడుతూ, ఒకసారి సర్జికల్ స్ట్రైక్ అని కొందరు చెప్తారు, ఇప్పుడు కొందరు వచ్చి పాకిస్తానా ఇది అని అంటారు. తెలంగాణ అజెండా గురించి వీళ్ళు మాట్లాడతలేరు కదా. సో ఇవాళ అసలు ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రావడం ఏంది, వారికి ఏమి ఇబ్బందులు అయినాయి? తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే కదా మీరు ఆ కోడి చెరువు దగ్గర మీరు భూమి కొన్నారు అంటే, పెట్టుబడులు పెడుతున్నారు అంటే, ఇవాళ కూడా మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అన్నట్టే. సో మీకు ఏమి ఇబ్బందులు లేవన్నట్టే. ప్రతి వీకెండ్ మీరు కానివ్వండి, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన నాయకులు వీకెండ్ కి ఇక్కడ హైదరాబాద్ కు వస్తూనే ఉన్నారు. మరి ఏమి ఇబ్బంది జరుగుతుంది మీకు? అంత ఊగిపోవడం ఎందుకు? కొత్తగా ఏదో మాట్లాడడం ఏంది? మిమ్మల్ని ఎవరో అడ్డుకున్నట్టు, మిమ్మల్ని ఎవరో చేసినట్టు, ఇదంతా కూడా చాలా స్క్రిప్టెడ్ రాజకీయంగా కనబడుతున్నది. కొత్తగా ఏం లేదు. ఎవరైనా ఎక్కడైనా కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. వీళ్ళు ఇక్కడ తెలంగాణలోనే కాదు, పోయి త్రిపురలో కూడా చేయనివ్వండి పవన్ కళ్యాణ్ గారికి. ఇలా వారే అంటున్నారు, నేను ఆంధ్రలోనే ముఖ్యమంత్రి కాలేను, ఇక్కడే ఏం చేస్తానంటున్నారు. మరి చేయలేనప్పుడు ఎందుకు అనేసి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఎవరైనా కూడా ఒకటే, దయచేసి తెలంగాణని అవమానించకండి. మేము ఏనాడు ఎవరు కూడా ఎక్కడ పోయి వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రాన్ని అవమానించలేదు. కానీ మీరు ఈ రాష్ట్ర ఉద్యమాన్ని అవమానించారు, రాష్ట్ర ఏర్పాటుని అవమానించారు. మీరు అయినా పోటీ చేశారు. ఇప్పుడు ఎందుకండి? ఇంకోటి 2009లోనే కదా, ఒక్క విషయం అండి, 2009లోనే మీ అన్న చిరంజీవి గారు కూడా ఇక్కడ పోటీ చేసిర్రు, ప్రజారాజ్యం అని పోటీ చేసిర్రు. మీరు ఆనాడు యువరాజ్యం అధ్యక్షునిగా మీరు ఇక్కడ మొత్తం తిరిగిండ్రు కూడా. ఏమైంది? మీకు 2 ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మీరు మీ పార్టీని మూసేసుకున్నారు కదా. సో ఇది కొత్త ఏం కాదు. మీరు ఎన్నో రాజకీయ కార్యక్రమాలు ఇప్పుడు చేసిండ్రు, అప్పుడు చేసిండ్రు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేసిండ్రు. మీకు పెద్ద బలం కనబడలేదు. కానీ కొత్తగా ఏదో చేస్తున్నట్టు, కొత్తగా డ్రామా సృష్టించి, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిమ్మల్ని అసలు మాట కూడా ఎవరు మిమ్మల్ని అడ్డుకున్నది లేదు, ఎవరు అన్ననే లేదు. కానీ మీరే ఊహించుకొని మీరే క్రియేట్ చేస్తున్నారు ఒక డ్రామా. అంటే ఇది ఖచ్చితంగా ఒక స్క్రిప్టెడ్ డ్రామా. దీని వెనుక చాలా మంది కూడా ఉన్నారు. ఐఎమ్ షూర్ ఇది ఒక జాయింట్ స్క్రిప్ట్ బై కాంగ్రెస్ అండ్ బీజేపీ అండి. కృష్ణ గారు చెప్పండి. అయితే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ స్పీచ్ విన్నట్లయితే ఆంధ్ర తెలంగాణ రిపీటెడ్గా ఒక క్లారిటీ అనేది లేదు. అంటే తెలంగాణ విభజించిన తర్వాత కేసీఆర్ సార్ హయాంలో డెవలప్ అయిందని చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మొత్తం హామీలు ఇవ్వకుండా ఫెయిల్ అయిందని చెప్పాలనుకుంటున్నారా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారా అనేది ఒక క్లారిటీ ఎవరికి అర్థం కాలేకపోయింది. దీనిపై మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ. అంటే వారికి క్లారిటీ లేదు కాబట్టి వారు ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతలేదు. గతంలో ఎన్నోసార్లు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు, ఎన్నో విషయాలు మెచ్చుకొని వచ్చి కలిసిపోయినారు కూడా. అండ్ నంబర్ 2, ఇవాళ సమస్యలు ఉన్నాయనంటే ఎస్, 100% కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న పార్టీలు ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నాయి. పోనీ మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారా, ఇక్కడ మీ పార్టీని ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నారా అంటే డెఫినెట్ గా మీరు పోటీ చేసిండ్రు అని కూడా మేము చెప్తున్నాము. మీరు పోటీ చేసిరు కాబట్టి ఇక్కడ మీ ఒక పార్టీ ఉన్నది, మీ ఒక పార్టీకి ఒక కమిటీ ఉన్నది కాబట్టి మీరు చేసిర్రు. సో మీరు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు? క్లారిటీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకోవాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ తెచ్చుకోవాలి. వాళ్ళు తెచ్చుకోక వాళ్ళు ఏదో మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేదో అరిచి, ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న 420 ప్రామిసెస్ కానివ్వండి, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈ ప్రభుత్వానికి కూడా ఇవాళ వాళ్ళ రిపోర్ట్ కార్డ్ ని కూడా చెప్తారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రిపోర్ట్ కార్డు కూడా ప్రకటిస్తారు రాష్ట్రానికి. కానీ చేసింది ఏం లేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అందుకే ఆ అంశాల నుంచి డైవర్ట్ చేయడానికి ఏదో తీసుకొని వచ్చి కావచ్చు అని భావిస్తున్నాం. రైట్ కృష్ణ గారు, థ్యాంక్ యూ. తెలంగాణను ఏనాడు అగౌరవపరచలేదని పవన్ కళ్యాణ్ బుకాయిస్తున్నాడు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు నేను 11 రోజులు తిండి మానేశానని గతంలో చెప్పలేదా? అది తెలంగాణను అవమానించడం కాదా? అంతెందుకు, మొన్నటికి మొన్న కోనసీమలో కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా కూయలేదా? రైట్, ఇదే అంశంపై స్పందించడానికి బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ లైన్లో ఉన్నారు. రాకేష్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే రాకేష్ గారు, ఈరోజు పవన్ మాట్లాడిన స్పీచ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు?
గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధ్యత రాహిత్యంగా ఉన్నాయి. ఆయన ప్రస్తుతం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈరోజు తెలంగాణలో రైతులు కన్నీళ్లు కష్టాలు పడుతున్నారు. ప్యాడీ కొనట్లేదు, మక్కలు కొనట్లేదు, జొన్నలు కొనట్లేదు అంటే దాని గురించి బీజేపీతో ప్రభుత్వంలో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తా రైతులను కాపాడతా అని చెప్పాల్సినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చేసి గదే సోది పెట్టి నేను ఇక్కడ పార్టీ పెడతా, అది పెడతా, ఇది పెడతాను. నిజంగా బీజేపీ సపోర్ట్, టీడీపీ సపోర్ట్ లేకపోతే 2 స్థానాలలో ఓడిపోయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. అండ్ అదే విధంగా రీసెంట్ గా ఆయన కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్నాడు. మరి అట్లాంటి దిష్టి చుక్క దగ్గరికి ఎందుకు వచ్చినావు నువ్వు? అదే విధంగా నేనేమంటున్నా అంటే తెలంగాణ వచ్చిన రోజు నేను 11 రోజులు అన్నం తినలేదన్నాడు. ఏ తెలంగాణ వస్తే అంత దుఃఖమైంది నీకు? నీ సినిమా ఆడనీయకుండా ఆపలేదే మేము? నీ సినిమాను నువ్వు తైతక్కలాడిన అన్ని చూస్తున్నాం కదా మేము. డబ్బులు మేము పెట్టుకొని కొనుక్కుంటున్నాం, నువ్వేం ఫ్రీగా చూపిస్తలేవు కదా. అయినా కానీ ఎందుకు తెలంగాణ మీద ఇంత దుఃఖ కదా? నువ్వు మాట్లాడాల్సింది ఏంది? ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మా రాష్ట్రంలో రాజధాని కట్టాను, నేను హైదరాబాద్ రాను, ఇంతకంటే అద్భుతమైన హాస్పిటల్ మా దగ్గర కట్టాను, మా హాస్పిటల్ అక్కడ నేను చూపించుకుంటానని చెప్పాలి. దిక్కులేని ఒక ఆ రాష్ట్రాన్ని దిక్కులేని పక్షిగా చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి నిరాశ్రయుడు పవన్ కళ్యాణ్ సంపూర్ణంగా ఈ తెలంగాణలో తన ఆరోగ్యాన్ని చూపించుకోవడానికి తన రేపు పొద్దుగాల అమరావతిలో వరదలు వచ్చి అమరావతి రాజధాని మునిగిపోతే తనను తాను కాపాడుకోవడానికి తెలంగాణకు వస్తుండు. వాళ్ళంతా నిరాశ్రయులైనటువంటి ఒక ఆర్ఫాన్స్ ఇక్కడికి వచ్చేసి మన దగ్గర రక్షణ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు తెలంగాణ మీద మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఇప్పటివరకు మేము ఇంత ధైర్యంగా ఈ రోజు మాట్లాడలేదు. కానీ 12 సంవత్సరాల తర్వాత ఒక పుష్కర కాలం అయిపోయిన తర్వాత ఈ రోజు ఆ గోదావరి పుష్కరాలు తెలంగాణ వచ్చినప్పుడు వస్తే ఆ రోజు 14లో వస్తే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. ఇలాంటి పుష్కరాలప్పుడు పుష్కర కాలంలో చేసినటువంటి ఈ గోదావరి పుష్కరాలతో ఇలాంటి చెత్త అంతా కొట్టుకొస్తుంది తెలంగాణకు. కాబట్టి చెత్తను ఎదివేయాల్సిన బాధ్యత కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిండో, ఈ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే ఆ రోజు ఉద్యమాన్ని నడిపించారో వాళ్ళిద్దరు కూడా మరొకసారి ఈ చెత్తనంతా ఏరివేయడానికి సిద్ధం కావాలని చెప్పేసి మా పార్టీ నాయకత్వాన్ని కూడా మేము విన్నవిస్తున్నాం. పార్టీ నాయకత్వం కూడా దానికి సిద్ధమవుతుంది. అందుకే హైదరాబాద్ మొత్తంలో కూడా హైదరాబాద్ లో జరిగినటువంటి 2 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని ఆపడానికి కేటీఆర్ గారు ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తను జాగ్రత్త పరుస్తుండు. ఈ తెలంగాణ మనది, దీన్ని కాపాడుకోవాలి. మీకు తెలుసు కేటీఆర్ గారు ఎక్కడ సమావేశం జరిగినా, ఏ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వెళ్ళినా కానీ మనం అధికారంలో లేం కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి నేను ప్రజల్ని కోరుతున్నాను. మరి పవన్ కళ్యాణ్ ఏం కోరుతుందండి? పవన్ కళ్యాణ్ వచ్చి నేను పార్టీ పెడతా, ఇది రాజకీయం చేస్తా, నువ్వు ఇన్వెస్టర్ల గురించి ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేసినావా? లేకపోతే తెలంగాణలోకి ఏమైనా పెట్టుబడులు తెచ్చినావా? తెలంగాణలో ఒక ప్రాజెక్టు కట్టడానికి ఏమైనా మద్దతు తెలిపినావా? నువ్వు ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు మాకేడా? కాబట్టి ఇది ఒక్కరి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కుట్ర కాదండి. రేవంత్ రెడ్డి తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీని అందరినీ వాడుకుంటున్నటువంటి దురాగతం ఇది. ఎందుకంటే మోడీ స్వయంగా వచ్చి నాతో కలిసి పనిచేయాలి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రితో ఎట్లా పోతాడు? మీరెవరు నన్ను కలిసి పనిచేయమని కానీ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఇంతవరకేం మాట్లాడలేదు. అదే విధంగా రామారావు విగ్రహాన్ని ఇక్కడ పెడతాడు. ఎన్టీఆర్ విగ్రహానికి పెట్టం కదా. కాంగ్రెస్ పార్టీ ఎవరండి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి? ఉంటే వాళ్ళు ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు పెట్టుకున్నా అంటే నువ్వు ఇనాగ్రేషన్, కాంగ్రెసే ఇనాగ్రేషన్ చేస్తుందట. కాబట్టి మొత్తం కూడా ఇక్కడ ఒక డిస్టర్బ్డ్ రాజకీయాలు నడపడానికి కుట్ర చేస్తున్నారు. తెలంగాణ ప్రజల తెలంగాణ అనే ఒక భావజాలాన్ని ఖతం చేయడానికి కేసీఆర్ గారు అనేటువంటి ఒక మహానాయకుడిని ముందు ఈ చిన్న మిడతలన్నీ కూడా తీసుకొచ్చి ముందట వదిలిపెడుతారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళంతా వచ్చి గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల వచ్చేసి ఇక్కడ పార్టీ పెట్టి పాదయాత్ర చేసింది. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎమ్మెల్సీ తీసుకుంటాడు, కోదండరామ్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టి తిరుగుతుండు. షర్మిల రెడ్డి, కోదండ రెడ్డి, ఈరోజు రేవంత్ రెడ్డి, రేపు పొద్దుగాల పవన్ కళ్యాణ్. ఇట్లా మొత్తం కూడా ఏంటంటే ఒక అనైచ్ఛిక కార్యక్రమాలను చేపట్టాలి. కేసీఆర్ గారిని ఒంటరిగా ఎదుర్కోలేము కాబట్టి అందరుగా మూకుమ్మడిగా దాడి చేయాలి, అన్ని దిక్కుల నుంచి దాడి చేయాలని చెప్పేసి కేసీఆర్ గారి కీర్తి ప్రదర్శన మసకబారడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు జాగ్రత్తతో ఉన్నారు. ఈరోజు చూస్తున్నారు గ్రామాలలో రైతు బంధు ఎట్లా కొట్టిరో,
లేకపోతే ఊర్లలో కరెంట్ కట్టేట్లయితుందో ఈరోజు వడ్ల కనలేని పరిస్థితి, రైతు బంధు ఇయ్యలేని పరిస్థితి, అదేవిధంగా రైతు బీమా ఇయ్యలేని పరిస్థితి, ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఇలాంటి దగ్గులబాజీ మాటలను ఏ రోజు కూడా తెలంగాణ సమాజం పట్టించుకోదు తప్పకుండా. కానీ తెలంగాణ సమాజానికి ఒక ఆలోచన ఉంటుంది. తెలంగాణ సమాజం ఎప్పుడు కానీ ఒక శక్తితో ముందడిపోతుంటది. దానికి నాయకుడు కావాలి. ఆ నాయకుడు కేసీఆర్, ఇంకా బతికే ఉన్నాడు కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా ఇలాంటి సీమాంధ్ర ప్రాంతం నుంచి తరలి వచ్చేటువంటి కుక్కలన్నింటినీ కూడా తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్తున్నాం. ఎప్పుడు ఏ రోజు భయపడలే. ఉస్మానియా ఉద్యమంలో జెండా ఎత్తుకోవడానికి కావచ్చు, కేసీఆర్ గారు నడిచిన పాటలో మేము నడవడానికి కావచ్చు. అదే విధంగా ఈ రోజు రాబోయే కాలంలో తెలంగాణ మీదకి ఎవరు వచ్చినా తప్పకుండా వారిని తరిమి కొట్టడానికి కేసీఆర్ సైన్యం, బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటది. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడొద్దని చెప్పేసి ఆ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే మాత్రం తప్పకుండా అంతకంత ఏదైతే మాట్లాడుతుర్రో తెలంగాణ అమరుల యొక్క పేర్లు పెట్టుకొని సినిమాలు తీసుకుంటాం. మీరు వాటిని కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నాం. ఏ రోజు కూడా మేము అనలేదు. ఎందుకంటే ఎవరి బతుకుతారు వాంది. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి తెలంగాణ మీద మాట్లాడే హక్కు లేదు, తెలంగాణలో వచ్చేటువంటి హక్కు లేదు. ఒకవేళ నువ్వు వస్తే ఇస్తే రాజీనామా చేసి రాని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నువ్వేవాడండి మమ్మల్ని బాగుపరచడానికి. మా శక్తి మాకున్నది. తెలంగాణ ప్రజలకు శక్తి ఉన్నది, తెలంగాణ ప్రజలకు చావ ఉన్నది, తెలంగాణ ప్రజల్లో పోరాడేటువంటి శక్తి కూడా ఉంది. కాబట్టి ఇలాంటి చిల్లరమల్ల మాటలు బంద్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆంధ్ర ప్రాంతం నాయకులకు విజ్ఞప్తి చెప్తున్నాం. అదే టైంలో హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. ఓకే రాకేష్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్. నమస్తే అండి బాలరాజు గారు. నమస్తే మేడం గారు. నమస్కారం బాలరాజు గారు, చెప్పండి. అయితే ఈరోజు మొత్తంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ పై తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అంటే పవన్ ఒక మోదీ రాసిచ్చిన స్క్రిప్ట్ ను మాత్రమే చదివినట్లు చెప్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? మేడం, ప్రధానంగా ఇవాళ తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ భావజాలం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన ఇవాళ మిడతల దండు దాడి చేస్తా ఉంది. ఈ మిడతల దండు ఆత్మగౌరవం పైన దాడి చేయడానికి, తెలంగాణ ఆత్మాభిమానాన్ని మొత్తం కూడా మంటల్లో కలపడానికి, దానికి స్వాగతం పలుకుతుంది, డోరు తెరుస్తుంది చంద్రబాబు నాయుడు ఏజెంటు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ విగ్రహాల పేరుతోటి రాజకీయం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ భాష పేరుతోటి రాజకీయాలు చేస్తా ఉన్నారు. రాజకీయ పార్టీలతో రాజకీయం చేస్తా ఉన్నారు. ఇలా 100% ఎప్పుడైతే తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్నటువంటి గులాబీ జెండా ఎప్పుడైతే పక్కకు జరిగిందో, ఎప్పుడైతే తెలంగాణకు వాచ్ డాగ్ లాగా ఉన్నటువంటి కేసీఆర్ గారు పక్కకు జరిగిందో, మళ్ళా ఇవాళ మిడతల దండులు వచ్చి తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ అస్తిత్వం మీద ఇలా దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇలా ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ మా దేశపతి గారు కావచ్చు, మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇలా తెలంగాణ సమాజానికి చెప్పాం. ఇవాళ 100% పవన్ కళ్యాణ్ మాటలు కావవి. చంద్రబాబు నాయుడు తోటి, మోదీ గారితోటి మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఇలా చంద్రబాబు నాయుడు వెనకాల ఉండి మోదీ గారి సమక్షంలో జాతీయవాదం పేరుతోటి, భారతదేశం పేరుతోటి, భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగం అని పేరుతోటి తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ సంస్కృత పునర్జీవం పైన చేస్తున్న దాడిగా నేను భావిస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో జరిగిన అభివృద్ధిని చిలువల పలువలుగా అబద్ధాలుగా ప్రచారం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర నాయకత్వానికి దాసోహమై, ఆంధ్ర నాయకత్వం యొక్క కాళ్ళ దగ్గర చెప్పు చేతుల్లో ఉంటూ ఇలా పెద్ద ఎత్తున మళ్ళీ ఆంధ్ర నాయకత్వాన్ని తెలంగాణకు మరి ఇలా ద్వారాలు వేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పలుకుతుంది చిలక పలుకులు. వాస్తవానికి ఎన్టీఆర్ గారు ఎవరికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారండి? కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యతిరేకానికి పేరు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 78 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు మార్చిందండి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మర్రి చెన్నారెడ్డిని, అదేవిధంగా సంగుటూరు అంజయ్యను, భవనం వెంకటరామరెడ్డిని, పోట్ల విజయభాస్కర్ రెడ్డిని, ఈ విధంగా 4 మంది ముఖ్యమంత్రులు మారుస్తా ఉంటే తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం ఎట్లా దెబ్బతీస్తారని చెప్పేసి ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపిస్తే
ఆ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి యొక్క సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించడం అంటే ఇలా దయ్యాలు వేదాలు వలిచ్చినట్టుగా ఉంది. 100 ఎలకలు తిన్న పిల్లి సంతాసభ పెట్టినట్టుగా ఉంది. ఏ కాంగ్రెస్ పార్టీ మీదైతే ఎన్టీఆర్ గారు పోరాడారో అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇలా ఎన్టీఆర్ ని పొగుడుతూ రాజకీయాలు చేస్తుందో దాన్ని ఇలా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇలా ఖమ్మంలో పెట్టినటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి ఇలా అమీర్పేట చౌరస్తాలో పెట్టినటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి చాలా తేడా ఉందని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఖమ్మంలో పువ్వాడ అజయ్ గారు ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, వారి సామాజిక వర్గంలో నాయకుడి పట్ల అభిమానంతో అక్కడ విగ్రహం పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని ఓట్ల కోసము రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడిని గౌరవించడం కోసం, అదేవిధంగా హైదరాబాద్ లో ఆ రోజే పెట్టాల్సిన అవసరం ఏంటండి విగ్రహాన్ని? ఆంధ్ర ప్రాంతంలో మినీ మహానాడు జరుగుతుంది, ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక మినీ మహానాడు నిర్వహిస్తాడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఎట్లా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ను తెలంగాణ రాజకీయాల్లో నడుస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా మోదీ గారు అంటారు, ఏమని చెప్తారు? తల్లిని చంపి బిడ్డను బతికించారని మాట్లాడతారు నరేంద్ర మోదీ, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. అంటే భారతదేశ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం చట్టసభలలో బిల్లు ఆమోదం పొంది ఏర్పడ్డ తెలంగాణ పట్ల ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాటలు అవి. అదేవిధంగా సీమాంధ్రులు ఆమోదం లేకుండా ఎట్లా ఇస్తారండి తెలంగాణ అని చెప్పేసి ఇవాళ ఎన్డీఏలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మాటలు అవి. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ లో శాంతి భద్రతలు క్షీణిస్తాయి, కరెంటు మొత్తం పోతుంది, రియల్ ఎస్టేట్ ఆగమైందని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి మాటలు మనం వెళ్ళేమా? అదేవిధంగా తెలంగాణ వాదులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మాకు ఎలాంటి నష్టం లేదు, సమైక్య ఆంధ్రప్రదేశే మా నినాదం అన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ప్రత్యేక తెలంగాణ ఒక కళ అని చెప్పేసి మాట్లాడిన కనుమూరి బాపిరాజు మాటలు ఇవాళ తెలంగాణ గుర్తు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో ఎక్కడండి అమిత్ షా మాట్లాడతాడు. అదే మేడం, ఇలా పెద్ద ఎత్తున తెలంగాణ అస్తిత్వం పైన జరుగుతున్న దాడి పైన ఇలా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ మిడతల దండుకు తెలంగాణ సమాజం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా షర్మిల గారు కూడా నేను తెలంగాణ బిడ్డని, నా భర్త హైదరాబాద్ లో బిడ్డని మాట్లాడితే షర్మిలకు తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చినారు. రేపు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా బీజేపీ పార్టీ ఇంటర్నల్ వీళ్ళందరితో అలయన్స్ గా వచ్చినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వీళ్ళ యొక్క నక్క బుద్ధి వేషాలు డెఫినెట్ గా గమనిస్తారని చెప్పేసి వాళ్ళు టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి బాలరాజ్ యాదవ్ గారు. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు బీఆర్ఎస్ నేత పావని గౌడ్. నమస్తే అండి పావని గారు.